హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇందాక వచ్చేటప్పుడు నేను క్రేజీ చూసిన ఒకటి ఫుడ్ అయితే, అంటే మ్యాక్సిమం అందరికి తెలిసిందే కాబట్టి ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అయితే మిస్ అయిపోయినా కాబట్టి వెళ్ళి అది తినేద్దాం. టైం ఎంత? స్నాక్స్ 7 అవుతుంది. ఇంకోటి ఏంటంటే బాగా చలి పెడుతుంది కాబట్టి వెళ్ళేసి తినేద్దాం. అక్కడ వెళ్ళి అడుగుదాం రేట్ ఎంత అదంతా అని. అంటే వాళ్ళు చిన్న పెట్టుకుంటారు స్టాల్, ఫుడ్ స్టాల్ చిన్నగా చిన్నగా. ఓకే, ఎంకరేజ్ చేద్దాం. ఓకేనా, వెళ్దాం. చెప్పాను కదా ఫుడ్ స్టాల్ ఇదే. చూడండి చిన్నగా పెట్టుకుందాక. అయితే ఇక్కడ వచ్చేసాము. అక్క రేట్స్ చెప్తావు నాకు, ఏదో ఎట్లుంటాయో ఒక ఇప్పుడు చెప్పక్క. వెజిటేబుల్ సలాడ్ అయితే 30 రూపీస్, అది మస్క్ బన్ అయితే 30 రూపీస్, చాక్లెట్ అయితే 35, చాయ్ 10 రూపీస్ చాయ్, జింజర్ చాయ్ అండ్ బెల్లం, నో షుగర్. ఓకే, నేను అన్నీ ట్రై చేస్తా. ఫస్ట్ ఇది ఇవ్వరా బన్ను, చాక్లెట్ ఇంకా చాక్లెట్ ఏమంటారు? చాక్లెట్. అంటే ఇట్లా బయట చాక్లెట్ వేయరా? ఓకే, ఫస్ట్ క్రీమ్ మస్క్ బన్ ఉంటుంది. చూద్దాం ఇదైతే. బాగుంది, ఇది చాలా బాగుంది. ఓకే, క్రీమ్ మస్క్ బన్ అయితే చాలా బాగుంది. ఇగో దీంట్లో బటరు, చాక్లెట్ క్రీమ్, దీనికి 30 రూపీస్. ఇక్కడ ఎట్లా బతికేయచ్చు. తల్లి మరి తల్లి అన్నా కానీ నా తిట్టద్దు, ఏం కాదు. కానీ మా పేరు ఆయన స్పూన్ లేదా అక్క? దీని పేరు ఏం పేరు? వెజ్ సలాడ్.
ఓకే, ఇది వెజ్ సలాడ్. దీన్ని ట్రై చేద్దాం ఇప్పుడు. వెజ్ సలాడ్ ఇది చూద్దాం, ట్రై చేద్దాం వెజ్ సలాడ్ ఎట్లుంటుందో. బాగుంది నిజంగా. సూపర్ ఉంది. దీంట్లో అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది దీంట్లో. తర్వాత చెప్తా, ఇప్పుడైతే తిందాం. ఓకే, దీనికి 30 రూపీస్. ఓకే, దీనికైతే 30 రూపీస్. ఓకే, తినేసినాం, అంతా అయిపోయింది. ఈ వెజ్ సలాడ్ ఎందుకు తిన్నా తెలుసా నేను? అంటే ఇప్పటివరకు అది ఆ పిజ్జాలు, బర్గర్లు, మళ్ళీ ఇంకేంటివి ఇవి చికెను, అవన్నీ తిని బోర్ కొట్టిపోయింది. ఇప్పుడు వెజ్ సలాడ్ తిన్నా, ఎంత బాగా అనిపించింది తెలుసా వెజ్ సలాడ్. నిజంగా చాలా బాగుంది. నేను ఎప్పుడు అనుకోలేదు హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు తినాల్సిన ఫుడ్ ఏందన్న ఉందంటే వెజ్ సలాడ్. అంటే ప్రతిదీ నేను చెప్పట్లేదు, మీరు ఇష్టం, మీరైతే ఏదైనా తినండి. మీరు ఏదన్నా తినండి, కానీ ఒకటే చెప్తున్నా, న్యాచురల్ ఫుడ్ తీసుకోండి. అక్క మార్నింగ్ మళ్ళీ ఏమైందంటే నేను అది వేరేది సజ్జలు, రాగి అవన్నీ పెడతా అని చెప్తుంది. కాబట్టి రేపు మార్నింగ్ చూద్దాం. రేపు క్రిస్మస్, నేను నాకు ఎట్లా హాలిడే కాబట్టి రేపు మార్నింగ్ వెళ్ళి తిందాం అక్కడ. ఓకేనా? ఇప్పుడైతే వ్లాగ్ అయిపోయింది. అందులో ఏమేమి ఉన్నాయి తెలుసా అసలు? ఏది టమాటా ఉంది, ఉల్లిగడ్డ ఉంది, క్యారెట్ ఉంది, మిరపకాయలు ఉన్నాయి, లైక్ అన్నీ. ఏది కందులు ఉన్నాయి, పెసర్లు ఉన్నాయి, అన్నిటిని మిక్స్ చేసి నిమ్మకాయ పిండి పైన ఇంత కొత్తిమీర వేసి మొత్తం మిక్సీ చేస్తే వెజ్ సలాడ్. హైదరాబాద్ ఈజీగా బతికేయచ్చు ఎట్లన్నా. వచ్చేయండి, హైదరాబాద్ వచ్చేయండి. మస్తు జనాలు. ఎందుకంటే ఇట్లా ఇది వేరే ఫుడ్లకు అంటే అట్రాక్ట్ అయిపోయి మన న్యాచురల్ ఫుడ్ని తినడం మానేస్తారు బాగా జనాలు. నువ్వు పెట్టు, రోడ్ మీద ఒక చిన్న స్టాల్ లెక్క పెట్టు, ఆటోమేటికల్ వచ్చేస్తుంది నీకు. ఎందుకంటే అక్కడ చూసిన నేను ఇంతకుముందు. అరే చాలామంది ఇప్పుడు ఏది అంబానీ కార్ నుంచి అడుక్క తినేటోడైనా సరే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేది ఫుడ్కి, అంటే హెల్త్కి. మనం ఎంత మంచి ఫుడ్ తీసుకుంటే మన హెల్త్ అంత బాగుంటుంది. ఓకేనా? కాబట్టి ఇప్పుడే నేను కూడా ఫుడ్ వీడియోస్ ఎందుకు చేస్తున్నా అంటే అవేర్నెస్ కోసం. ఇప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవద్దు, ఎక్కడ టేస్ట్ ఉంటుంది, ఎక్కడ టేస్ట్ ఉండదు, అక్కడ ఎంత ఆర్గానిక్ ఉంటుంది, ఎంత ఆర్గానిక్ ఉండదు చూడాలి. ఆ ప్రతి చూసి తిని ప్రతిదీ టేస్ట్ చేయాలి. మనిషి అన్నప్పుడు అన్నిటినీ ప్రతిదాన్ని టేస్ట్ చేయాలి. ఓకేనా? కాబట్టి ఒకటే విషయం చెప్తున్నా, హైదరాబాద్ వస్తే ఎట్లన్నా బతికేయచ్చు. అట్లానే మిమ్మల్ని రమ్మనట్లేదు, ఎందుకంటే ఎవరి ఇష్టాలు వాళ్ళే కాబట్టి. ఓకేనా? ఇక బాయ్. వ్లాగ్ అయితే అయిపోయింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే, రేపు మళ్ళీ కొత్త వ్లాగ్ తోటి మళ్ళీ వస్తా.